మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. కోరహ కుమారులు రాసిన కీర్తన ఇది. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నీవేలా నాలో తొందరపడుచున్నావు అని దేవుని ఎదుట తన మనసుతో తను మాట్లాడుతున్నాడు. మనము కూడా అనేక మార్లు మన మనసుతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ కీర్తనకారుడి వల్లనే మనం కూడా మనసులో మాట్లాడుకుంటాం. నీవేలా కృంగి ఉన్నావు, నీవేలా తొందరపడుచున్నావు అని మనము కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆ తొందర సమస్యలు వచ్చినప్పుడు, తొందర చేసే ఇరుకులు వచ్చినప్పుడు మనము కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈయనేమంటున్నాడు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు. మనము కూడా మన ప్రాణంతో మేమని చెప్పుకోవాలంటే, నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని మనకు మనమే సముదాయించుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి మనకు మనమే చెప్పుకోవాలి. తొందరపడకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నీ ప్రాణంను కాపాడేవాడు, ఆయన నీ తొందరల నుండి విడుదల కలుగు చేసేవాడు అని మనము మన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు మనము ఆయనను స్తుతించిన వారముగా ఉంటాము. మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము సేవిస్తూ ఉంటాము. ఆ తొందరలన్నిట్లో నుండి మనం విడిపింపబడతాము. ఆయన తలంచుకున్నప్పుడు, ఆ తలంపులో ఉన్నప్పుడే మనల్ని ఆ శోధన నుండి, ఆ తొందరల నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అంటున్నాడు. మనం ఒకవేళ తొందరపడినా గాని, ఏ వేదనలో ఉన్నా గాని, ఏ ఇరుకు వచ్చినా గాని, కీర్తనకారుడు చేసినట్లుగా నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను అని తెలియచేసినట్లుగా మనము కూడా ఏ తొందర వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయనను స్తుతిద్దాము, ఆయన మీద ఆధారపడదాము. మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి, నువ్వు తొందరపడకు, నువ్వు వేదన పడకు అని తెలియజేస్తూ నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను అని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మనము కూడా ఆయనను స్తుతించాలి. మనకేమైనా తొందర వచ్చినప్పుడు, మనకేమైనా ఇరుకు వచ్చినప్పుడు, ఏదైనా వేదన కలిగినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ శోధన అంతా తొలగిపోద్ది, ఆ ఇరుకంతా తొలగిపోద్ది. ఆయనను స్తుతిస్తూ ఉంటే ఆ స్థితిలోనే దేవునిలో ఆనందించే వారముగా ఉంటాం. కాబట్టి ఆ శోధన అంతా తొలగిపోతుంది, ఆ విరికంతా తొలగిపోతుంది. మనం విశాలమైన స్థలంలో మనల్ని నడిపిస్తానని కూడా ఒక వాక్యంలో తెలియజేస్తున్న విధముగా మనకి విశాలమైన స్థలంలో మనం నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. విశాలమైన పరిస్థితుల్లో మనకి నెమ్మదినిచ్చే దేవుడుగా ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనంలో యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అంటున్నాడు. విలాప వాక్యాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, యెహోవా నా భాగమని మనం అనుకున్నప్పుడు ఆ ఇరుకులన్నిటి నుండి మనల్ని క్షేమస్థితిలోనికి నడిపిస్తాడు. విలాప వాక్యంలో ఇర్మియా రాస్తున్నాడు ఈ మాటలు. నేను యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా నేను ఆయన ఏందో నమ్మిక ఉంచున్నాను. మనం కూడా నమ్మిక ఉంచుదాము, ఆయన మన భాగమని మనం నమ్ముదాము. అప్పుడు మన భాగమైన దేవుడు మనల్ని ప్రతి ఇరుకు నుండి, మనల్ని ఇబ్బందుల నుండి తొలగించి మనకి క్షేమమును సౌఖ్యమును అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన భాగం కదా ఆయన. మన జీవితంలో ఆయన ఒక భాగమైనప్పుడు మనల్ని ఎట్లా ఇరుకులోనికి నడిపిస్తాడు, ఎలా ఇబ్బందులో నడిపిస్తాడు, ఒకవేళ ఎదురైనా వాటి నుండి మనల్ని తప్పిస్తాడు ఆయన మన భాగంగా ఉన్నప్పుడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మీరు మా భాగమైనందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మేము దేనికి వెరవక ప్రభువా, దేనికి భయపడకనైనా మీరు మా భాగమని ఎరిగి తండ్రి, మీకు నైనా ఘనమైన రీతిలో సేవిస్తూ ఆరాధిస్తున్నాయన మిమ్మల్ని మా ప్రభు ఆరాధించినప్పుడు మా శ్రమలన్నిటి నుండి విడిపించే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆ విధముగా దీవించండి, వారికి మీరు భాగమై ఉండండి, మీ కృపలో వారిని వర్ధిల్ల చేయండి, కుటుంబాలను ఆశీర్వదించండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.